వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం రాజధాని గురించి పదే పదే వింటూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ప్రపంచ స్థాయి రాజధాని ఇంకా శరవేగంగా జరిగిపోతుంది, ఈ రాజధాని నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇంకా అని చెప్పేసి నిజంగానే కూడా ఈ టర్మ్లో ఏంటంటే కొంచెం హడావిడిగానే కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. సరే, కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా కూడా అప్పు సొప్పు చేసి ఇప్పుడు దాదాపు ఇప్పటికి 40,000 కోట్లు ఎంతో అప్పు చేశారు, ఓన్లీ రాజధాని పేరు చెప్పి అనేటువంటిది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్న విషయాలు. కానీ రాజధాని నిర్మాణం ఆయన ఎంత వేగంగా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు చాలా నత్తనడకన సాగుతోంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం, కఠోర వాస్తవం. అది కారణం ఏంటి అని అంటే, అక్కడ 30,000 మంది దాకా పనిచేయాల్సిన కూలీలు పనిచేయాల్సి ఉంటే ప్రస్తుతం అక్కడ కేవలం 17,000 మంది కూలీలు మాత్రమే ఉన్నారు. కూలీలు అందుబాటులో లేరు అనేటువంటిది చాలా కఠోరమైనటువంటి వాస్తవం. ఎందుకు అందుబాటులో లేరు, అసలు ఏంటి అక్కడ ప్రాబ్లం, ఆ కాంట్రాక్టర్లకి పాలకులకి మధ్య కూలీలు ఎలా నలిగిపోతున్నారు, ఈ విషయాలన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు అక్కడ స్థానికుడు ఆయన, విజయవాడ వాసి, ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు రాజధాని చాలా శరవేగంగా అంటున్నారు, అసలు కూలీలే దొరకట్లేదు ప్రపంచ స్థాయి రాజధానికి అనేటువంటిది చాలా వినటానికి చాలా ఇబ్బందిగా ఉన్న విషయం. ఏంటి సార్ వాస్తవాలు? సార్, ఈ మధ్య ఏమైందంటే ప్రపంచ బ్యాంకు బృందం ఏదైతే ఉందో, మరి డబ్బులు ఇచ్చింది వాళ్లే కాబట్టి ఆ బృందం అమరావతిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు విజిట్ చేయటం జరిగింది. విజిట్ చేసినప్పుడు వాళ్ళు గమనించిన విషయాలు ఏంటయ్యా అంటే, యాక్చువల్ గా ఇక్కడ ఈ దగ్గర ఈ 11 ప్రధాన కాంట్రాక్ట్ సంస్థలో ఇక్కడ పనులు చేయడానికి ఒప్పందాలు కుదిరినాయండి. ఏది ఎన్సిసి కానీ, ఎల్ఎన్టీ కానీ, కేపీసీ కానీ, మెయిల్ కానీ, ఎటువంటి సంస్థలు పెద్ద పెద్ద బడా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఈ అమరావతిని నిర్మించేందుకు కాంట్రాక్ట్ కుదిరింది ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో. సరే, ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు బృందం ఏదైతే ఉందో రీసెంట్ గా ఈ కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి, ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయి, ఎంత నాణ్యతతో జరుగుతున్నాయి అని ఆ బృందం పర్యటించడం జరిగింది. అప్పుడు అలా గమనించిన విషయాలు ఏంటంటే, 30,000 మంది పని చేయాల్సిన చోట 15,000 మంది కూడా సరిగ్గా లేరు వర్క్ చేయటానికి. అంటే వీళ్ళు చూపించేది 30,000 మంది, యాక్చువల్గా అక్కడ ఇక్కడ 15,000 నుంచి 20,000 లోపే ఉన్నారనమాట. అయితే దాంతో పాటు వాహనాలు కూడా 3,006 వాహనాలు కావాలండి అక్కడ. యాక్చువల్గా 3,006 వాహనాలు అవసరమైతే అక్కడ ఉన్నది వాహనాలు 1,100 మాత్రమే వాహనాలు అక్కడ ఆ వర్క్ చేయటానికి. అంటే ఎంత నడకన నడుస్తుందో చూడండి. దానికి తోడు ఇక్కడ ఏమైంది, వీళ్ళు తీసుకొచ్చింది ఒరిస్సా, బర్రంపురం, ఈ పక్క రాష్ట్రాల నుంచి వర్కర్లు తీసుకొచ్చారు. లోకల్ వర్కర్స్ ఎవరు లేరండి ఇక్కడ ఈ అమరావతిలో వర్క్ చేయటానికి. సరే, అయితే దాంతో ఏమైంది, ఇక్కడ వాళ్ళకి కనీస వసతులు లేవు. బాగా ఎండ, ఉన్న చెట్లన్నీ నరికేయటం వల్ల అమరావతి ప్రాంతంలో బాగా ఎండకి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఒక రేకుల షెడ్లు ఇచ్చారు, ఆ రేకుల షెడ్లో వాళ్ళు ఉండలేని పరిస్థితి అనమాట. దానికి తోడు అక్కడ మరుగుదొడ్లు కానీ, నీటి సౌకర్యం కానీ, ప్రాథమిక సౌకర్యాలు అసలు ఏమీ లేవన్నమాట వాళ్ళకి. దాంతో వాళ్ళు ఏమైందంటే అనారోగ్య పాలయ్యారు, కార్మికులందరూ కూడా అనారోగ్య పాలయ్యారు. ఇవన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళకి సమయానికి వేతనాలు ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద కంప్లైంట్. సమయానికి వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదండి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఒకరికొకరుగా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడం మానేశారండి. కొత్త వాళ్ళు జారడానికి ఇష్టపడతలేదు. అక్కడ లోకల్ వాళ్ళని వీళ్ళు తీసుకోరు, లోకల్ వాళ్ళని సంప్రదించట్లేదు వర్కర్ని. సో ఏమైంది, దీంతో అక్కడ అమరావతి రాజధాని అనేది కుంటుపడిపోయింది ఆ వర్క్. రెండోది, ఇప్పుడు సందట్లో సడేమీ లేక ఈ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఏం చేశారు, 2 సంవత్సరాల వరకు భారీ కట్టడాలని కొంచెం తగ్గించుకోండి, విరమించుకోండి, ఈ డీజిల్ కొరత, ఈ పెట్రోల్ కొరత వచ్చింది కాబట్టి అని ఇది ఒక మాట వాడటంతో ఇది మరీ ఇక డేలా పడిపోయిన వ్యవహారం ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజధానిలో పనులు ఇలాంటివే కాకోకుండా ఇప్పుడు కనుక ఇట్లాగా 1 నెల 2 నెలలు ఆగితే జరిగేది ఏంటండి, వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే అమరావతిలో వాటర్ ఎలా వస్తాయో మనందరూ పోయినసారి 2 సార్లు మనం చూసాం, గమనించాం. సో వర్షాకాలం వస్తే అక్కడ పనులు అనేవి ఆటోమేటిక్ ఆగిపోతాయి. దాన్ని ఎవరు ఆపాల్సిన పని లేదు. ఇంకా వర్షాలు వస్తే ఆటోమేటిక్ ఆగిపోతాయండి. సో ఈ సంవత్సరానికి ఇంతే అయిపోయినట్టే. ఇక రాబోయేది ఇంక 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు ఇచ్చారు. అమరావతి ఎలా కంప్లీట్ చేస్తారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమరావతి అంతా కంప్లీట్ అయిపోద్దని వాగ్దానం చేసిన వాళ్ళు ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ ఒకసారి ఆలోచించండి. సో నేనేమంటానంటే, ఇక్కడ అమరావతిలో వాళ్ళు చూపించే సంఖ్య వేరు, లేబర్ని గ్రౌండ్ లెవెల్లో చాలా దానికి సగం తక్కువ. 3,600 వాహనాలు అవసరం, కానీ అక్కడ 1,100 వాహనాలే వర్క్ చేస్తున్నాయి. సో నేనేమంటానంటే, వీళ్ళు చూపించేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఒకటి. మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, అక్కడ వీళ్ళు చెప్పినంతగా అక్కడ ఏమీ జరగట్లేదు ప్రాక్టికల్ గా. అమరావతి అనేది ఎంత సక్సెస్ అవుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనం
చాలా మంది చర్చించుకుంటారు. ఈ 2 సంవత్సరాల్లో అమరావతి ఎంతవరకు కంప్లీట్ అవుద్ది. సో ప్రజెంట్ ప్రభుత్వం ప్రజల్ని ఎంతవరకు మోసం చేస్తుంది, నిజాలు చెప్పకోకుండా వాస్తవాలను దాచేసి ఇవన్నీ కట్టుకథలు చెప్పుకుంటూ ఈ అమరావతిని ఈ విధంగా కాలం గడిపేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తాజాగా వచ్చేసారు చాలా ఘోరంగా. ఏపీలోనే అధిక బాధుడు లీటర్ పెట్రోల్ మీద 113 అయింది ఇప్పుడు. అంటే 3 పెరిగిపోయింది లీటర్ మీద. డీజిల్ వచ్చి 101. ఇది ఇది మన ఏపీలో అండి. హైదరాబాద్లో 110 పెట్రోల్ అయితే 98 డీజిల్ ఇప్పుడు లేటెస్ట్ ధర. కానీ 3 ఎక్స్ట్రా అండి ఏపీలో. మరి ఈ అమరావతి పనుల మీద ఈ ఎఫెక్టే కాదు, అసలు సామాన్య ప్రజల మీద కూడా ఏంటి బాధుడు. ఏపీ ప్రభుత్వమే ఏంటో విచిత్రంగా. కానీ ఒక్క మాట చెప్పాలి, 40 ఇయర్స్ అనుభవం ఉందని చెప్పే మన చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటి ప్రశ్న సార్. మనకి పెట్రోల్ రేటు 113 రూపాయలు ఉంది. తమిళనాడులో నిన్నగాక మొన్న సీఎం అయ్యాడండి విజయ్ గారు, 103 రూపాయలు పెట్రోల్ అక్కడ. ఇప్పుడు ఈ మధ్యన తాజాగా పవన్ కళ్యాణ్ గారు విజయ్తో ఎందుకు నన్ను పోలుస్తారు అంటూ ఆయన తాజాగా పాపం ఒక ఇది కూడా ఇచ్చుకున్నారు వివరణ. ఏదో ఊళ్ళో పెళ్ళైతే డాష్ 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 అని ఏదో కామెంట్ కూడా చేశారు. మరి పోల్చకుండా ఎలా ఉంటారండి? ఇప్పుడు ఆయన ఏమో ఎక్కడో ఉన్న చెగువేరాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారానికి వాడుకుంటారు, జంజీని తీసుకొచ్చి ప్రచారానికి వాడుకుంటారు. ఇదొక కామెంట్. ఆయనకి అవసరమైతేనేమో దేశం సరిహద్దులు దాటి నాయకులను తెచ్చుకొని వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అవసరం లేనప్పుడు మాత్రం పక్క రాష్ట్ర నాయకులతో కంపేర్ చేసినా తట్టుకోలేరు మీరు. ఇదేమి విచిత్ర వాదనండి. ఇప్పుడు మీకు 14-15 సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు. నిన్న కాక మొన్న నీకంటే జూనియర్ ఆర్టిస్టు, సినిమా యాక్టర్ ఒకడు అతను ఇప్పుడు సీఎం అయిపోయి మద్యపాన నిషేధాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నాడు అక్కడ చూశారండి. గుడుల దగ్గర, బడుల దగ్గర, కాలేజీల దగ్గర, హాస్పిటల్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఎటువంటి దగ్గరలో 1/2 కిలోమీటర్ వరకు ఎటువంటి మద్యం షాప్ ఉంటా లేదని ఒక్క సంతకంతో దాన్ని మొత్తం తీసవతల పారేశారు. మీరేం చేశారు? అధికారంలోకి వచ్చి మద్యపానాన్ని పొంగి పొరలిస్తున్నారు. మందులు దొరకవో, పాలు దొరకవో, నీళ్లు దొరకవో, కానీ మద్యం మాత్రం కిరాణా కొట్టులో కూడా ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. ఏదైనా మాట్లాడాలన్నప్పుడు కొంచెం పద్ధతి ఉండాలి. మీకు ఇది అనుభవం ఉంది అంటున్నావు. మన చంద్రబాబు నాయుడికి గొప్ప అనుభవం ఉంది. నేను ఇంకా రాబోయే 2-3 దఫాలు ఆయనకి ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను సపోర్ట్ చేయాలి, మనందరం సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. సిగ్గుందండి ఏదన్నా మాట్లాడదాకి. ఏ పద్ధతి అనేది? పక్కన జూనియర్ అండి, మీకన్నా చాలా చిన్నవాడండి. నిన్నగా మన సీఎం అయ్యి మద్యాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు చూడండి. పెట్రోల్ ఏమో 103 రూపాయలు అక్కడ, ఇక్కడ 113 రూపాయలు. ఏ విధంగా మీరు విజయ్తో కంపేర్ చేసుకుంటారు? అతని ముందు మీరు దేనికి పనికి రారు. అనుభవం ఉంటే సరిపోదు, ఆశయం ఉండాలి. మంచి చేయాలన్నా ఈ బుద్ధి కలగాలి మనకి. ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని మనసు ఉంటే నీకు మార్గాలు దొరుకుతాయి. నీకు అసలు మనసే లేదు. 4-5 శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎక్కడో హైదరాబాద్ లో పడుకుంటే నువ్వు ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తారండి? మొత్తం కుంటుపడిపోయింది కదా, రాష్ట్ర పరిపాలన అంతా కుంటుపడిపోయింది కదా. ప్రధానమంత్రి వస్తే మీరు ఎక్కడ కలవాలండి? హైదరాబాద్ లో కలవాలా? మీ అధికారం ఎక్కడ ఉంది? మీరు పరిపాలన చేయాల్సింది ఎక్కడ? మీరు ఉన్నది ఎక్కడ? ప్రజలు చాలా సిగ్గుపడుతున్నారు మీకు ఓట్లేసిన పాపానికి. మళ్ళీ మీరు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దని చెప్తారా? మొన్నటిదాకా మీరే కదా వాళ్ళతో వీళ్ళతో పోల్చింది. చెగువీరతో పోల్చారు, పెద్ద పెద్ద నాయకులతో పోల్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మదర్ తెరీసాతో పోల్చుకున్నారు. ఇవన్నీ మీరే పోల్చుకున్నారు. ఇప్పుడు అది మీకే చెప్తుంటే బాధేస్తుంది. కమింగ్ బ్యాక్ టు అమరావతి, అక్కడ ఏదో స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కూలిపోయిందంట కదా సార్, అది దాని విషయం ఏంటి? అవునండి, ఇప్పుడు అది రైల్ బ్రిడ్జ్ ఒకటి అడావుడిగా కడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే దానికి కనెక్టివిటీ లేదు. అమరావతి దగ్గర దారే లేదు. ఆ కరకట్ట తప్ప వేరే మార్గం లేదు. ఆ కరకట్టలో ఒక కారు వెళ్తే రెండో కారు ఎదురు రావాలంటే చాలా కష్టం అండి. మేము రోజు హైకోర్టుకి వెళ్ళే రూట్ మాకు అది. సో ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఉదయం పూట 9 నుంచి 11 వరకు అటు శాసనసభ సభ్యులు అటే వెళ్తారు, సెక్రటరీకి వెళ్ళేవాళ్ళు అటే వెళ్తారు, హైకోర్టుకి వచ్చేవాళ్ళు అటే వెళ్తారు. అటు కాలేజీలు విట్టమరావతి ఉంది, శ్రీరామ, ఇవన్నీ ఉన్నాయండి కాలేజీలు. బట్ ఇవన్నిటికీ ఆ కరకట్ట అనేది చిన్నదారి, అది సింగిల్ రోడ్డు. ఒక కారే వెళ్ళద్ది, రెండో కారు రావాలంటే అది కష్టం అనమాట, క్రాస్ చేయాలంటే. సో నేనేమంటానంటే ఇంతవరకు ఆ కరకట్టను మీరు కంప్లీట్ చేయలేకపోయారు. అడావుడిగా ఇప్పుడు ఏదో బ్రిడ్జి ఒకటి, స్టీల్ బ్రిడ్జ్ అని నిర్మిస్తున్నారు. పోనీ అది పక్కాగా పడబడి ఎంత ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఆ చిన్న బ్రిడ్జిని ఇన్ని తిప్పలు పడతారు అంత ఖర్చు పెట్టి. తీరది చూస్తే అది కేవలం ఒక పక్క ఒరిగిపోయింది. అంటే మన వర్క్ నాణ్యత ఎలా ఉందో అనేది ఇక్కడ చెప్పకనే చెప్తుంది. ఇక రాబోయే రోజుల్లో అమరావతి కట్టడాలు ఎలా ఉంటాయి, అమరావతిలో పనులు ఎలా ఉంటాయి, అమరావతి రాజధాని ఎలా తయారవుద్ది అన్నది ఉదాహరణకే ఇప్పుడు ఒరిగిపోయిన స్టీల్ బ్రిడ్జి. సార్ మొన్న గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అప్పుడు డీజిల్ కొరత వచ్చింది అన్నప్పుడు ఏపీలో ఈ కాంట్రాక్టర్లు, అమరావతిలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో బడా కాంట్రాక్టర్లు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు అస్మదీయులు, వాళ్ళకేమో
రిటైల్ రేటుకి డీజిల్ ఇప్పించాలి అని ఆయిల్ కంపెనీలకు లెటర్ రాస్తే కేంద్రం కూడా మొట్టికేలేసిందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో అక్కడ లేబర్కి పబ్లిక్ లేబర్ పాలసీ అని కరోనా తర్వాత వచ్చింది కూడా, లేబర్ని ఎలా ట్రీట్ చేయాలని. మరి మీరు చెప్తున్న వాటి ప్రకారం అసలు ఏంటి సార్ అంత దారుణంగా ట్రీట్ చేయడం ఏంటండి లేబర్ని, మరీ దారుణంగా? ఇప్పుడు చూడండి, ఈ గవర్నమెంట్ లో లేబర్ ఎంత నష్టపోతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. ఇప్పుడు ఈ ప్రజలకి రావాల్సిన ఆయిల్ ని రాజధాని నిర్మాణాలకి తరలించేసింది ఈ ప్రభుత్వమే. మళ్ళీ ఈ పెట్రోల్ ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, ఎందుకు స్కేర్సిటీ వచ్చింది అని దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము అని అధికారుల్ని హడావుడి చేయించి వాళ్ళని ఉరుకులు పరుగులు పెట్టించింది ఈ ప్రభుత్వమే. ఎంత డబుల్ గేమో చూసారా మీరు? అంటే ప్రజలకి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా పిన్నువాండి, ఈ సోషల్ మీడియా వల్లే ఇదంతా కనీసం ఎంతో కొంత వాస్తవాలు ప్రజల దగ్గర జాతనియండి. ఇప్పుడు రాజధానికి పెట్రోల్ తరలించింది మీరే, ఇక్కడ ప్రజలకు పెట్రోల్ లేకపోవడం వల్ల హడావుడి జరిగితేనేమో మళ్ళీ ఏం జరిగింది దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము అని అధికారులని చివాట్లు పెట్టడం. అధికారులు ఏం చేస్తారండి అంటే మీ ఏమి తెలియదు అన్నట్టు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏంటి? ఈ సోషల్ మీడియా పుణ్యం అంతా అందరికీ వాస్తవం ఇన్ని సెకండ్స్ లోనే తెలిసిపోతున్నాయి. ఇప్పుడు దీనివల్లే కదా స్కేర్సిటీ వచ్చింది, దానివల్లే కదా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ ఎంపీ గారు వెళ్ళి ఆ రిక్వెస్ట్ లెటర్ పెడితే వాళ్ళు మొత్తం వాస్తవాలని బయట పెట్టేయాల్సి వచ్చింది. సో దీంతో వాస్తవాలని బయటకు వచ్చింది. దానివల్ల ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, భారీ కట్టడాలు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల వరకు వాటిని వాయిదాలు వేసుకోండి, వాటిని ఆపేయండి, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ స్కేర్సిటీ రాబోతుంది, ఏదో జరగబోతుంది. సో ముందే ఆయన ప్రికాషన్స్ ఇచ్చారు, ముందే సంకేతాలు ఇచ్చారు అనమాట. అంటే మెంటల్ గా ప్రజల్ని ప్రిపేర్ చేయడానికి ఇలాగే స్కేర్సిటీ రాబోతుంది, మీరు అప్పటికప్పుడే చెప్పేస్తే వీళ్ళు ఎడావుడు పడిపోయి కంగారు పడిపోయి ప్రభుత్వాలు విమర్శిస్తారేమని చెప్పేసి మెంటల్ గా ప్రజల్ని ట్యూన్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఏమవుతుంది, ముందే వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు మెంటల్ గా. సో స్లోగా ప్రజల్ని దాన్ని డైవర్ట్ చేయడానికి నేనేమంటానంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఈ లగ్జరీస్ తగ్గించుకోండి అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మరి విమానాలు, హెలికాప్టర్లు, కాన్వాయ్లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు మరి వీళ్ళు తగ్గించుకోరా? 50% తగ్గిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారండి ఆయన, సైకిల్ వేసుకోరండి ఎంప్లాయీస్ అందరూ అంటున్నారు. సైకిల్ వేసుకొస్తే అయిపోద్దా, పని జరుగుద్దా? ఎంత బాధ అండి, ఇది కరెక్టేనా? ఇప్పుడు మహానాడు ఒకటి నిర్వహించాలండి, అదేం చేస్తారో చూడాలి. మరి లక్షలాది మందిని తరలించాలంటే అక్కడికి చాలా పెద్ద ప్లాన్ వేశారు. 5 లక్షల మందిని తరలించాలంటే ఎంత ట్రాన్స్పోర్టు, ఎంత డీజిలు, మరి అదేం చేస్తారో చూడాలి. ఇప్పుడు మహానాడు అనే కార్యక్రమం ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రజలకు కానీ నయా పైసా ఉపయోగం ఉందా చెప్పండి? దానివల్ల ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సరే, అది మనం గట్టిగా మాట్లాడితే మా పార్టీ ఫండ్ అంటారు, పార్టీ డబ్బులు అంటారు. కానీ ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉండి, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యి ఉండి, మంత్రులు అయ్యి ఉండి ఈ విధంగా ప్రజలకి ఏమో మీరు జాగ్రత్తగా పొదుపు చేయండి ఆయిల్ని అని చెప్తూ మేము విచ్చలవిడిగా ఎంతగా ఖర్చు పెట్టేసి అంత ఖర్చు చేస్తాం. మరి ప్రజలకి ఎటువంటి మీరు సంకేతాలు ఇస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా మీరు ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.